ఎట్టకేలకు జన సైనికుల 10 ఏళ్ల కల నెరవేరింది. ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా పవన్ అడుగుపెట్టడమే కాకుండా అలయన్స్ లో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మెగా ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి. పవన్ కళ్యాణ్ కూడా తన ఫ్యామిలీతో కలిసి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత వరుసగా పవన్ చంద్రబాబును మోడీను కలిశారు. ఎప్పుడూ లేనిది ఈ 2 మీటింగ్లకు అఖీరాను కూడా తీసుకెళ్లాడు. దీంతో పవన్ తర్వాత అఖీరా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా అనే చర్చ మొదలైంది. ఈ చర్చ రావడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. అఖీరా, ఆద్య ఇద్దరూ ఎప్పుడూ పెద్దగా బయటికి రారు. ఏవో ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటే తప్ప కెమెరా ముందుకు కూడా రారు. కానీ అలాంటిది పవన్ అలా గెలిచాడో లేదో ఆనాతో కలిసి అఖీరా పవన్ ఫ్యాన్స్ ను కలిశాడు. తండ్రితో కలిసి వెళ్లి చంద్రబాబు ఆశీర్వాదం తీసుకున్నాడు. నేరుగా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కూడా కలిశాడు. ఎప్పుడూ లేనిది ఇలా పవన్ స్వయంగా అఖీరాని ఇలా పొలిటీషియన్స్ తో ఇంటరాక్ట్ చేయించడంతో అఖీరా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారనే వాదన మొదలైంది. కానీ నిజానికి ఇలాంటివి పవన్ కు ఇష్టమా అంటే లేదు. రాజకీయాల్లో తనకు వారసత్వం ఇష్టం ఉన్నదని, తన పిల్లలు ఏం అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ ఇష్టం అంటూ చెప్పారు. సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా ఇదే తన స్టాండ్ అంటూ పవన్ చాలాసార్లు చెప్పారు. దీంతో అఖీరా పాలిటిక్స్ లోకి రాడు అని చాలా మంది పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. కానీ రాజకీయాల్లో ఎప్పుడూ ఏమైనా జరగచ్చు. జనసేనను తనలా ఎవరూ లీడ్ చేయలేరు అనుకున్నప్పుడు అఖీరానే పవన్ దింపొచ్చు. ఏం జరుగుతుందో ముందే ఊహించేందుకు మనం జ్యోతిష్యులం కాకపోయినా అఖీరా ఇలా వరుసగా పొలిటికల్ మీటింగ్స్ కు వెళ్లడం మాత్రం చాలా ఆలోచించదగ్గ విషయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.